అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అరుణాచలం వెళ్ళాలనుకుంటే కాదు, దాని పిలుపొస్తేనే మనం వెళ్ళగలం అని నిరూపించారు స్వామి ఇంకోసారి. నేను అరుణాచలం వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్‌పీరియన్స్ చేసిన కొన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియోస్ తీశాననమాట. అక్కడికెళ్ళిన తర్వాత ఎలా ఉంది? అసలక్కడ ఏమేమి చూడాలి అనేది నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఇక్కడ తూర్పు గోపురం ఉంది కదా! ఈ గోపురంలో పున్నంకి 3 డేస్ ముందు అక్కడికెళ్ళాననమాట. ఆ 3 డేస్ ముందులో ఇలా ఫస్ట్ రోజు మేము వెళ్ళిన రోజు మార్నింగ్ హనుమాశాస్త్రంకెళ్ళానని చెప్పాను కదా! నెక్స్ట్ డే ఆ రోజు అనమాట 12 తర్వాత నేను మా సిస్టర్ ఇలా గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశాము. భజన చేసుకుంటూ గిరిప్రదక్షిణ చేయాలని నిర్ణయించుకున్నాం అనమాట. మా దగ్గర ఎటువంటి ఫోన్స్ అలాగే ఎటువంటి ఇది లేకుండా చేద్దాం అనుకున్నా. ఆ రోజు వీడియోస్ ఏం తీయలేదు. మరుసటి రోజు అమ్మతో నేను కలిపి మళ్ళీ దర్శనంకెళ్ళాను అనమాట. దర్శనం చేసుకున్నప్పుడు కొన్ని వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. ఇది రాజగోపురం, తూర్పు గోపురం అనమాట. ఇక్కడ నుంచి మనం గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎడమవైపు నుంచి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. కుడివైపు సప్తమాత ఋషులు తర్వాత మునులు అందరూ కూడాను అటునుండి గిరిప్రదక్షిణ చేస్తారు. కాబట్టి రైట్ సైడ్ ఎప్పుడు మనం వెళ్ళకూడదు. ఇది నియమం అనమాట. ఎప్పుడు కూడా ఎడమ పక్క నుంచే గిరిప్రదక్షిణ మొదలుపెట్టాలి. అలాగే గిరిప్రదక్షిణ సమయంలో మౌనం పాటిస్తే చాలా మంచిది. అసలు మౌనంతోనే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయండి. మళ్ళీ ముగించేంత వరకు కూడాను శివనామస్మరణ చేసుకుంటూనే గిరిప్రదక్షిణ కంప్లీట్ చేయండి. చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు చాలా బాగా అనేవి మనం తీసుకుంటాము. అక్కడ పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది. ఆ గుడి ప్రాంగణంలో కూడాను బయట చాలా అంటే చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అక్కడే చెత్త వేసేయడం, కవర్స్ పడేయడం ఇలాంటివన్నీ చాలా అంటే చాలా చేస్తున్నారు. నాకు కంటపడేసరికి చాలా బాధ అనిపించింది. అలాంటి పనులైతే మనం అవాయిడ్ చేద్దాము. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అక్కడ చెప్పండి, ఇలా ఇక్కడ పవిత్రమైన ప్లేస్ అని. ఎందుకంటే చాలా అంటే చాలా శుభ్రం చేస్తున్నారు ఇప్పుడు. అక్కడ చాలామంది కొంతమంది భక్తులు పూనుకొని మరి ఆ ప్లేస్‌ని నీట్‌గా, క్లీన్‌గా ఉండేటట్టు చూస్తున్నారు. కాబట్టి దయచేసి మనం అలాంటి పనులైతే చేయొద్దు. ఇక్కడైతే మనం దీపారాధన చేయడానికైతే అక్కడ మనకి దీపాలు దొరుకుతాయి. అక్కడ దీపారాధన స్టార్ట్ చేసి ఈశ్వరునికి ఆ దీపంతో ఆయన అరుణాచలగిరి ఆయన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ప్రసాదించే భగవంతుడు. అతనికి ఇలా నమస్కారం పెట్టుకొని మేమైతే గిరి ప్రదక్షిణ ముందు రోజు స్టార్ట్ చేసాము. అలాగే ఆ మరుసటి రోజు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినండి. దర్శనం కూడా చేసుకున్నాను. మళ్ళీ వీడియో తీయాలని చెప్పి మళ్ళీ ఆ రోజు నేను ఎర్లీ మార్నింగ్ 4:00కి రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళాను అనమాట. గుడి లోపల ఇంకా చూడాల్సిన ప్లేసులు చాలా నిదానంగా మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే అన్ని వీడియో తీశాను. యాక్చువల్గా వీడియో తీయకూడదు, కానీ మీ అందరితో షేర్ చేసుకునే ఉద్దేశంతో వీడియో తీశాను అనమాట. ఇక్కడ నుంచి లోపల ఏమేమి చూడాలి, అసలు అక్కడ ఏంటి విశిష్టలు అన్నీ కూడాను మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో తీశాను. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఫ్రీ దర్శనం ఉంటుంది, రెండోది 50 రూపీస్ దర్శనం. ఏదైనా 50 రూపీస్ దర్శనం అయినా అలాగే ఫ్రీ దర్శనం అయినా పెద్ద తేడా ఏం లేదు. 2 ఈక్వల్గానే జరుగుతాయి. కాకపోతే లోపలికి వెళ్ళేంత వరకు కూడాను మనకి ఒకటి ముందుగా వదలటం, ఒకటి లేట్గా వదలటం అలాంటివి ఏమీ ఉండవు. ఇంకొంతమంది ఏంటంటే మాకు 500 ఇవ్వండి, 1000 ఇవ్వండి, మేము తొందరగా దర్శనం చేయిస్తామని అంటారు. కొంతమంది అక్కడ నాకు కనిపించారు, మమ్మల్ని కూడా అడిగారు. కానీ మేము అన్నీ ప్రోత్సహించలేదు, మేము వెళ్ళలేదు కూడాను. చూసారు కదా, ఇలా లోపలికి వెళ్ళంగానే మనకి లోపలంతా మీకు లెఫ్ట్ సైడ్లో బ్రహ్మతీర్థం అని ఉంటుంది. దానికి వే ఉంటుంది చిన్నగా. మీరు లైన్లో నుంచి వెళ్ళిపోకుండా దయచేసి పక్కకి వెళ్ళి ఆగి చూస్తే మనకు అన్నీ కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. మనం లోపలికి వెళ్ళే టైంలో లెఫ్ట్ సైడ్లో ఈ బ్రహ్మతీర్థం అనేది ఉంటుంది. కంపల్సరీగా సందర్శించుకోండి. చాలా అంటే చాలా పుణ్యమైన ప్లేస్ అనమాట. అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి పెద్ద నంది కనిపిస్తుంది. ఆ పెద్ద నందిని కూడా దర్శించుకోండి. మనకి అక్కడ శిల్పకళ అయితే అసలు వర్ణించలేదనమాట. అసలు ఆ రాతి పైన చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ప్రతి శిలని తాకుతూ వెళ్తుంటే ఆ అనుభూతి వేరు. ఏళ్ళనాటి కట్టడాలవి. ఆ కట్టడాన్ని మనం స్పృశిస్తూ ఉంటే ఒక తెలియని అనుభూతి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. అసలు వెళ్తుంటే మేము అసలు అలా చాలాసేపు నిలబడిపోయి చూస్తూనే ఉండిపోయాం అనమాట. లైన్ కదలండి అంటే తప్ప మనకి వెళ్ళబుద్ధి కాదు.
ఆ గోడల పైన ఎన్నో ఎన్నో శిల్పకళలు, ఎన్నో చారిత్రాత్మకమైన అంటే మనకి చరిత్ర ఎంత బాగా వర్ణించారంటే మనకప్పుడు చూస్తున్న శిల్పకళలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ప్రతి రాయి మీద ఎన్నెన్నో అద్భుతమైన శిల్పాలన్నమాట. 1000 స్తంభాల గుడి, అలాగే ఆ మండపం అనమాట. 1000 స్తంభాల మండపం ఉంటుంది. ఇప్పుడు అది క్లోజ్ చేశారు. మనం వెళ్ళటానికైతే అనుమతి ఇవ్వలేదు, లాక్ చేశారు. వీలుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి వెళ్ళండి. మాకైతే ఎలో లేదన్నారు, వెళ్ళలేదు. అలాగే లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, ఎదురుగా ఉన్నది పెద్ద నంది అనమాట. దానికి వెళ్ళడానికి కూడాను సైడ్ నుంచి చిన్నగా తోవ అనేది పెట్టారు. ఎవరైనా లైన్ నుంచి తప్పుకొని వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మేమైతే వెళ్ళి చూద్దామని చెప్పి లైన్లో తప్పుకొని వెళ్ళడానికైతే ప్రయత్నం చేశాము. కానీ చాలా అంటే చాలా అద్భుతమైనది కట్టడం అనేది. ఎన్నో ఏళ్ళ నాటిది. శివయ్య అక్కడే కొలువై ఉన్న క్షేత్రం అరుణాచలం. ఆ అరుణాచలం ఒక్కసారి మన లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళి రావాలని చెప్పి చాలామంది ప్రముఖులు, చాలామంది ప్రవచనకర్తలు చెప్పారు. కాబట్టి తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా అరుణాచలం వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసుకొని నిదానంగా వెళ్ళి రండి. ఎక్కడికి వెళ్ళినా హడావుడి పడండి, కానీ గుళ్ళకి వెళ్ళినప్పుడు హడావుడి పడకండి. ఒకరినొకరు తోసుకోవడం, ఒకరినొకరు నెట్టుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి గుళ్ళో. చాలా అంటే చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే ఏదో మాకు టైం అయిపోతుంది, మేము బస్కి వెళ్ళాలి, బండికి వెళ్ళాలి, లేదంటే ఇంకోటి ఇవన్నీ ఆలోచనలతో అక్కడికైతే వెళ్ళకండి. ఇది 4 మండపం అనమాట. 4 స్తంభాల మండపం మన ముందుకుంటుంది. అక్కడ కూడా దానిపైన కూడా ఎన్నో శిల్పకళలు అనేవి చెక్కున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పాను కదా ముందు వీడియోలో అరుణాచలం గురించి చెప్పినప్పుడు, చాలామంది అక్కడ కాయిన్స్ పెడుతున్నారు. అక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయన్నమాట. అంటే కట్టడంలో చిన్న చిన్న గ్యాప్స్ వచ్చాయి. ఆ గ్యాప్స్ని ఖాళీ చేయాలనో, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ వేయాలి, లేకపోతే చిల్లర డబ్బులు ఆ కాయిన్స్ మధ్యలో పెడుతున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. అంటే డబ్బులు ఎక్కువైపోతే ఇలాంటి పనులు చేస్తారా, లేకపోతే డబ్బులు అవసరం లేదా కాయిన్స్ అనిపించింది. ఏమైనా ఉంటే ఎక్కడైనా దానం చేస్తే పుణ్యమని వస్తుంది కదా, లేదంటే లేని వానికి ఏదైనా కొనేసి ఇస్తే పుణ్యమని వస్తుంది కదా, కనీసం హుండీలో వేస్తే ఆ టెంపుల్ డెవలప్మెంట్కైనా ఉపయోగపడుతుంది కదా అనిపించింది. నాకైతే చాలా బాధాకర విషయం అనిపించింది. ఆ కాయిన్స్ని వీలైనంత వరకు ప్రయత్నం చేసి తీసి హుండీలో వేద్దామని చెప్పి ట్రై చేశాను. కొన్ని కాయిన్స్ అయితే రాలేదు, కొన్ని కాయిన్స్ అయితే వచ్చాయి. వాటిని తీసి నేను జాగ్రత్తగా హుండీలో వేసాను. ఆ టెంపుల్ డెవలప్మెంట్కైనా ఉపయోగపడుతుంది. ఇగో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా అలానే ఎక్కడ పడితే అక్కడ పెడతారు. అది మన రహస్య గుహ అనమాట. అది ఎంత పవిత్రమైందంటే తప్పకుండా చూడండి. తాళం వేసింది కానీ నేను చూపించలేకపోతున్నాను. రమణ మహర్షి చాలా సంవత్సరాలు ఆ గుహలో తపస్సు చేశారు. అక్కడ శివలింగం లోపల ఉంటుందన్నమాట. చాలా పవిత్రమైన ప్లేస్. ఆ ప్లేస్లో కూడా ఇలా చేశారంటే చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్ బాటిల్స్ కనీసం వేసుకొని డస్ట్బిన్స్లో అయినా వేసుకోండి, లేదా మీరు క్యారీ చేసి బయటకు వచ్చిన తర్వాత ఇంకెక్కడైనా పడేయండి. అక్కడ గుడి ప్రాంగణంలో పడేయద్దు దయచేసి. మనం పవిత్రంగా చూసుకున్న ప్లేసెస్ని అట్లా చేస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇదైతే చాలా తప్పకుండా దర్శించుకోవాల్సిందనమాట. శివలింగం లోపల ఉంటుంది. నేను 2 సార్లు ట్రై చేశాను, నాకు అవకాశం దొరకలేదు. కానీ ఇంకోసారి వెళ్ళేటప్పుడు తప్పకుండా శివయ్యకి అదే కోరుకుంటున్నాను, అతని దర్శనం, ఆ రహస్య గుహ దర్శనం కావాలని. మనకైతే ఇంకో లెఫ్ట్ సైడ్ పెద్ద నంది ఉంది కదా, ఈ నంది మనకి ఈ గజాల నుంచి కనిపించట్లేదు. కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి చిన్న తోవ అనేది ఉంటుంది. అక్కడ చాలామంది ఫొటోస్ దిగుతుంటారు, చాలామంది చూస్తారు. కాబట్టి మీరు కూడా ఆగి చూడటానికైతే ట్రై చేయండి. గేటు వేసి ఉంటుంది. కొద్దిగా రిక్వెస్ట్ చేసి అడగాలి, వాళ్ళని అడిగితే లోపలికి పంపిస్తారు. అప్పుడే తెల్ల అవుతుందన్నమాట. సూర్యోదయం అయ్యే సమయంలో మేము వెళ్ళామన్నమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. లైట్లు కూడా ఇంకా తీయలేదు, ఇంకా లైట్లు వేసే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక గుడి ఉంది కదా రైట్ సైడ్లో, అవి కూడా దర్శించుకోండి. కాకపోతే వెళ్ళడానికి తావు లేకుండా కట్టేశారు. ఇంకొక విషయం ఏంటంటే, వెళ్ళే వాళ్ళు కూడా మన ముందున్న వాళ్ళు కానీ వెనుకున్న వాళ్ళు కానీ తోసుకోవడము, మీరు సైడ్కి వెళ్ళిపోవద్దు, ఇలా ఇటే రండి అని చెప్పడం, అక్కడంతా చాలా డిస్టర్బెన్స్ అయిపోయిందనమాట. వెళ్ళి చూద్దామన్నా కూడా అవకాశం ఇవ్వలేదు వేరే వాళ్ళు. కానీ కొన్నిటినైతే వెళ్ళి చూడగలిగాము. ఇదైతే లోపల ఎలా ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్లో చెప్పాను కదా పెద్ద నంది. ఈ నందికే మొన్న మనం టీవీలో లైవ్లో చూసాం కదా, అభిషేకాలు అనేవి జరిగాయి. ఆ రుద్ర నక్షత్రం ఆ టైంలో అభిషేకాలు జరుగుతాయి కదా, పెద్ద పెద్ద చక్రాలు, జంతికలు అన్నీ కట్టి పాలాభిషేకం, నెయ్యాభిషేకం, చాలా చక్కగా అన్ని అభిషేకాలు ఆ నందికి చేస్తారు. ఆ నందీశ్వరునికి అభిషేకం ఇక్కడే చేస్తారనమాట.
ఇది కన్నుల పండుగగా ఉంటుంది చూడటానికి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చాలా అద్భుతమైన రోజు. ఆ రోజు కంపల్సరిగా ఆ నందికి అభిషేకం చేస్తారు. మొన్ననే రీసెంట్గా కూడా చేశారు. మీరందరూ చూసే ఉంటారు. చాలామంది శివాలయాలకు వెళ్ళి ఆ రోజు పూజలు కూడా చేస్తే చాలా మంచిదని మనకు చెప్పారు పెద్దలు. అలాగే మనం కూడా తెలుసుకొని వెళ్ళి చేసాము. అదే నంది. ఆ నందీశ్వరుడికి అభిషేకం ఆ రోజు ఘనంగా చేస్తారనమాట. ఒక అతనైతే అక్కడ అన్ని నందికి కావాల్సిన పూలదండలు అలాగే దీపారాధన చేయడానికి అక్కడ కూర్చొని చేస్తున్నారనమాట లోకల్ వాళ్ళు. ఇక మనకైతే ఎలో లేదు అంత దూరం వెళ్ళడానికి. ఎవరు జనాలు కూడా వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి గోపురం అయితే మనం ఆ లోపల నుంచి బయటకు వచ్చాం కదా, అదే గోపురం. చాలా ఎత్తైన గోపురం అనమాట. అసలు ఇలా మెడ చూస్తే పైకి చాలా ఎత్తు, చాలా అద్భుతంగా అనమాట కట్టడాలు కానీ. ఆ నందీశ్వరుని చూస్తే అసలు చాలా వరకు అసలు శివయ్య దర్శనకు ముందు మనం నందీశ్వరునికి అడుగుతాం కదా, అయ్యా వచ్చాము శివుని దర్శనం మాకు శీఘ్రంగా కలిగేటట్టు చూడు అని. అలా అడగడానికి ఫస్ట్ మనకి పెద్దనంది అనుమతి కావాలి. ఆ పెద్దనంది అనుమతి ఇచ్చింది. అక్కడ వరకు వెళ్ళగలిగాము. ఇక అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి ఈ లెఫ్ట్ సైడ్ లోనే చాలా అంటే తీర్థం గాని, బ్రహ్మతీర్థం గాని, తర్వాత మనకి కాలభైరవ గుడి కూడా వస్తుంది ముందుకెళ్ళంగానే. అది గాని ఇవన్నీ మిస్ అవ్వకండి. అక్కడ రాసి పెట్టున్న అక్షరాలు అసలు స్మరిస్తుంటే సృశిస్తుంటే ఎలా ఉంటుందంటే సాంస్క్రిట్ లో రాశారనమాట ఆ శిలాఫలకాల మీద. మనకి భాష రాకపోయినప్పటికీ అప్పటి రాత అనేది ఒకసారి ముట్టుకుంటే ఎంత అనుభూతి అంటే అంత అనుభూతి. ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర అనమాట అక్కడ సాంస్క్రిట్ లో రాసి పెట్టారు. మనకు అర్థం కాకపోయినా సరే ఒకసారి వాటిని స్పృశిస్తే చాలు, జన్మ ధన్యం అయిపోతుంది అనిపిస్తుంది. అలాంటి కట్టడాలు, ఎంతో ఎత్తైన గోపురం అది. చాలా ఎత్తు అనమాట. అసలు మనం తీయటానికి కూడా రానంటే ఎత్తైన గోపురాలు, పెద్ద పెద్ద తలుపులు. అసలు అది ఎలా కట్టారు ఏంటనేది అది అద్భుతం అనమాట. ఎడమ పక్కలో మనకి ఒక చిన్న శివలింగం కనిపిస్తుంది. ఒక గోపురం లోపల గుహ లోపల ఉన్నట్టు ఉంటుంది. మీకు చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు వస్తుంది. దాన్ని ఒకసారి దండం పెట్టుకొని శివయ్యకి మనస్ఫూర్తిగా మీరు లోపలికైతే వెళ్ళడానికి మనకి వే అనేది ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ మనం ఏమైనా మారేడు దళాలు కానీ లేకపోతే పువ్వులు కానీ ఏమైనా తీసుకొస్తే ఇక్కడ అనమాట మనం శివయ్యకి సమర్పించవచ్చు మన చేతులతో. ఓం నమ శివాయ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. మనకి అక్కడ ఎటు చూసినా గోపురం అనమాట. మనం రేకుల షెడ్ నుంచి లోపలికి వెళ్తున్నప్పటికీ మనం బయటికి చూస్తే ఆ సూర్యోదయం అవుతుంది. అప్పుడే చూసారు కదా, సూర్యుడు ఆకాశం నుంచి అలా పైకి వస్తున్నాడు. అప్పుడే అనమాట తెల్ల అవుతుంది. కిలకిల పక్షుల రాగాలు. ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే ఎంత అద్భుతంగా ఉందంటే అసలు అనుభూతి వర్ణించలేదనమాట. అరుణాచలంలో ఎర్లీ మార్నింగ్ దర్శనంకి ఇలా మేము వెళ్ళేటప్పుడు ఆ చిన్న నంది దాటిన తర్వాత నాకు ఆటోమేటిక్ గా కనిపించింది ఏంటంటే స్లాబ్ పైన ఒక చిత్రకళ అనేది కనిపించింది. ఇది మీరు ఎవరైనా చూస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వాళ్ళు చూడకపోతే తప్పకుండా దర్శించండి. ఇది ఎప్పటో ఏళ్ల నాటి చిత్రాలు అనమాట. ఇది పెయింటింగ్ కూడా మనకి అప్పుడు కలర్స్ లేవు కదా, బ్లాక్ అండ్ వైట్. అదే కలర్స్ తో వేసినట్టున్నారు. అసలు ఎలా ఉందంటే సముద్రాన్ని చిలికినప్పుడు, క్షీరసాగర్ మొదలు చిలికినప్పుడు హాలహలం వచ్చింది కదా, దాన్ని శివయ్య తన కంఠంలో పెట్టుకునే కళాఖండాలు, అలాగే చాలా అంటే చాలా శివుని గురించి చాలా చరిత్రలు అవన్నీ కూడాను ఈ స్లాబ్ పైన కిందన తల పైకి చూడాలి. చూసినప్పుడు ఆ శిల్పకళా ఖండాలు అది చెక్కినవి కావు, పెయింట్ అనమాట. ఆ పెయింట్ అలాగే భద్రపరిచారు. అసలు ఎంత అద్భుతంగా ఉంది. పైన ఏమో కోటలాగా, కిందనేమో రాజులు, ఆ తర్వాత కృష్ణుడు క్షీరసాగర మాదం చిలికినప్పుడు వచ్చిన సామాగ్రి, వాటన్నిటిని చిత్రాల రూపంలో పైన దర్శించుకోవడానికి చాలా చక్కగా చిత్రాలు వేశారు. అసలు ఆ చిత్రాలు చూస్తుంటే నాకు కళ్ళు చెదరలేదు. చాలాసేపు అలాగే ఉండిపోయాను అనమాట. ఎంత అద్భుతమైనవో అసలు ఈ చిత్రాలని. ఎప్పటివో ఏళ్ళనాటివి. ఆ డ్రెస్సుల మీద డిజైన్స్ కానీ, అసలు వాటి మీద చెక్కుళ్ళు కానీ, అసలు అవన్నీ కూడా మన పెయింటింగ్ లానే ఉంది. కానీ అసలు అది ఎవరు వేశారు పెయింటింగ్ ఏంటి అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. నేనైతే ఎప్పుడు పాత వీడియోలో కూడా చూసాను కానీ అరుణాచలంలో ఈ శిల్పాలు ఉన్నాయి, ఈ చిత్రాలు ఉన్నాయనేది నేను ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు. ఎందుకో శివయ్య నా కంట పడింది ఆ పైన ఆ చిత్రాలు. ఆ స్లాబ్ కున్నవి నేను చూశాను.
ఇంకా వీడియో తీసి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను వీడియో తీసాను అనమాట. కొన్ని నాకు చాలా ఎత్తులో ఉన్నాయి, కనిపించలేదు కంటికి. కానీ చాలా అబ్జర్వ్ గా చూస్తే మాత్రం చాలా చాలా చరిత్ర అనేది దానిపైన అంతా అనమాట. మనకి మీరు చూస్తా ఉంటారు కొబ్బరి చెట్లు, అలాగే చిన్న చిన్న మనకి డిజైన్స్ అన్ని చెక్కున్నాయి. అన్ని ఎలా ఉన్నాయంటే మనం పెయింటింగ్ వేస్తాం కదా చిత్రపటం, పెయింటింగ్ రూపంలో ఉన్నది. అది కూడా స్లాబ్ కు పైన ఉంది. మనం తలెత్తి పైకి చూడాలి. అసలు ఎంతసేపో మేము చూసుకొని అలా ఉండిపోయాం అనమాట. అంత అద్భుతమైన చిత్రాలు అన్నమాట. అసలు అప్పట్లో పెయింటింగ్స్ లేవు, అసలు ఆయిల్ పెయింటింగ్ వీటి ఏమి లేవు అసలు. అని ఎలా వేసారు ఆ పెయింటింగ్స్ ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఆ పైకి ఉన్నాయి, ఆ పైకి ఎలా వేయగలిగారో అసలు ఆశ్చర్యం అన్నమాట. స్లాబ్ కి మీరందరూ తప్పకుండా ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ స్లాబ్ మీద చిత్రీకరణ, ఈ అరుణాచలంలో ఈ చిత్రపటాలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అది ఇంకొంతమందికి షేర్ చేస్తే ఈ విషయం తెలిసి అక్కడికి వెళ్ళే వాళ్ళు మిస్ అవ్వకుండా చూస్తారని నా తపన. తప్పకుండా ఇలాంటివి ఒక 10 మందికి షేర్ చేయండి. చూపించగలిగే అవకాశం నాకు ఇచ్చినందుకు అశోభయ్య మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు కూడాను షేర్ చేయండి తప్పకుండా. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్ల ఈ హైక్ పెరిగి ఇంకొంతమందికి చేరువవుతుంది. ఎవరికి తెలియని విషయాలు షేర్ చేసినందుకు మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ తప్పకుండా వెళ్ళినప్పుడు అరుణాచలంలో ఈ చిత్రాలు చూస్తే స్లాబ్ పైన ఉన్నాయి. మీరు తప్పకుండా చూసినట్టయితే కామెంట్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే ఎవరైనా లేని వాళ్ళు ఉంటే, అలాగే మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా. ఎందుకంటే ఈ చిత్రపటం చాలా అంటే చాలా కథ, చాలా చరిత్రే దానిపైన లిఖించినట్టు అనిపించింది అనమాట. అంత అద్భుతంగా ఉంది ఆ పెయింట్ కూడాను. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఆ డ్రెస్ పైన డిజైన్స్ కానీ అవి మనం ఇప్పుడు వేసిన పెయింట్ లాగా లేవు. బ్లాక్ కలర్, ఒక ఆరెంజ్ కలర్ టైప్ లో ఉన్నాయన్నమాట. ఆ 2 కలర్స్ కాంబినేషన్ తోనే మొత్తం గోడపైకి ఉన్నాయన్నమాట. పైన మొత్తం స్లాబ్ కి. ఇది మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూసిరండి. ఎందుకంటే అక్కడ శివయ్య తన కంఠంలో ఆ విషాన్ని దాచుకునే సన్నివేశాలన్నీ కూడా దానిపైన ఉన్నాయి. మనం దగ్గరుండి చూసినట్టు అనుభూతి వస్తుంది అనమాట. ఆ గుడిలో మనం అలా చూస్తుంటే అసలు ఎంత ప్లానింగ్ పైన, అది కూడా కిందనైతే చెరిగిపోతాయి, మనం చేతులు పెడుతుంటాం, తాకుతుంటాం. ఇవన్నీ అసలు ఎరేజ్ అవ్వకుండా పైన స్లాబ్ కి ఆ శిల్పకళలు ఉన్నాయి. అసలు అంత అద్భుతం అనమాట. ఆ అరుణగిరినాథుని గిరి అనమాట. ఆ గుడి వెనకాల గిరి ఉంటుంది కదా, ఆ గిరి అనమాట. ఆ గిరి దర్శనం అసలు ఇవన్నీ కూడా అరుణాచలం ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఈ అద్భుతాలన్నింటినీ మీతో షేర్ చేసుకునే అవకాశం వచ్చినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. మీరందరూ తప్పకుండా ఈ వీడియోస్ ని వీలైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడెక్కడ మీకేమైనా అంటే మీకు అక్కడ తెలియని ప్లేస్ కదా అని కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు. అక్కడ మనం వెళ్ళిన వెంటనే ఇక్కడ నుంచే మనం రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే రమణమాస ఆశ్రమంలో ఒక 3 months ముందు గుండా మన పేరు నమోదు చేసుకుంటే అక్కడే మనకి ఉండే అవకాశం కూడా దొరుకుతుంది. చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేస్. ఏది ఆశించినటువంటి ప్లేస్ అన్నమాట అక్కడ. అంటే ఒక మనం పుట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ మన తాలూకా పరిస్థితి ఏంటి, మన తాలూకా అనుభవాలు ఏంటి, మన తాలూకా చరిత్ర ఏంటి, మన తాలూకా అసలు మనం దేనికి పుట్టాము అనేది ఒక రకంగా చెప్పాలనుకుంటే అరుణాచలం వెళ్ళిన తర్వాత అసలు మన తాలూకా మన తలరాతను మనమే చదువుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత అద్భుతమైన ప్లేస్. తప్పకుండా అక్కడ విజిట్ చేయండి. కావ్యకంఠ గణపతి అక్కడ ఉంది. కావ్యకంఠ గణపతికి అన్నం పెట్టిన ప్లేస్ అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే అక్కడ చిలక, అది చిలక గోపురం అంటారు, కిలి గోపురం అని. అక్కడ చిలక ఒకటి వాలి ఉంటది అనమాట. అక్కడ బొమ్మ కనబడుతుంది కదా, దాన్నే కిలి గోపురం అంటారు. అక్కడ ఒక మహర్షి చనిపోయితే తన ఆత్మ చిలకలోకి వెళ్ళిందని ఆ చిలక అక్కడక్కడే తిరుగుతుంది. ఆ చిలక కనిపిస్తే అదృష్టం అని చెప్తారు కదా. అలాగే నాకు కనిపించింది మీతో షేర్ చేసుకుందామని నేను కూడా ఈ వీడియో తీశాను. మీకు అందరికీ కనిపిస్తే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు అరుణాచలంలో అసలు అక్కడ అంత ఎత్తులో చిలకలు వాలవు, కనీసం అంత ఎత్తుకి ఎగరలేవంట. వాటి హైట్ కి మించి ఎగురుతున్నాయి అక్కడ. అసలు చాలా అద్భుతం కదా. అసలు అంత ఎత్తైన గోపురాలు, అంత ఎత్తైన కట్టడాలు మన భారతదేశంలో అక్కడ ఉండటం నిజంగా మన అదృష్టం. అవి మనం చూడగలిగే
అవకాశం కూడా రావటం ఒక అదృష్టమే అని భావిస్తున్నాను నేను. మీ అందరూ తప్పకుండా ఈ సన్నివేశాన్ని చూస్తారని మనసారా కోరుకుంటూ నేను ఈ వీడియో తీశానన్నమాట. చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేసు. ఆ కిలిగోపురం దగ్గర చిలకలు వాలుతుంటాయి. అలాగే అక్కడ ఒక చిలక వచ్చేది కూడా నేను వీడియో తీశాను. కొంచెం మీరు ఓపిక పడితే మీకు చిలక కనిపిస్తుంది వీడియోలో. ఎగిరి అక్కడ మళ్ళీ వారి వెళ్ళిపోతుంది. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఒక 10 మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి. అదిగో కనిపిస్తుంది కదా, అదే చిలక ఎక్కడి నుంచి వచ్చి వాలి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. నాకు అది కళ్ళకి ఇప్పటికీ నేను మర్చిపోను అనమాట. అంత అద్భుతంగా ఉంది. అసలు నిజంగా చాలా 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 రేర్ వీడియో ఇది. నాకు లైఫ్ లో నేను మర్చిపోలేని వీడియోస్ అనమాట నేను తీయగలిగాను. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. అసలు ఆ శివ ఆశీస్సులు నిజంగా ఉన్నాయా అనిపించింది అనమాట. నేను అరుణాచలంలో ఉన్నంత వరకు కూడా నాకు చాలా అద్భుతమైన సంఘటనలు జరిగాయి. ఒక 4 కుక్కలు నేను డిస్కషన్ చేస్తున్న సమయంలో నా చుట్టూనే చేరి అసలు ఎలా చలంతలాడి నాతోని అసలు చంటి పిల్లల్లాగా నా కాళ్ళు చుట్టూ చేరి నన్ను కదలనివ్వకుండా చేసిన సన్నివేశాలు అయితే అసలు ఇప్పటికీ నేను మర్చిపోలేను. నేను రికార్డ్ చేయలేదు కానీ ఆ అనుభవాల్ని అనుభూతుల్ని మీతో ఇంతకు ముందే నేను వీడియో చేశాను. ఆ వీడియోలను షేర్ చేసుకుని తప్పకుండా ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మీకు ఇప్పుడు బ్రహ్మ తీర్థం అంటారు కదా, బ్రహ్మతీర్థంలో వాటర్ పడుతూ ఉంటాయి. ఆ బ్రహ్మతీర్థాన్ని చూపిస్తాను. నేను అది కూడాను ఆ లైన్ నుంచి దాటుకుని వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వెళ్ళి తీసాను అనమాట. యాక్చువల్ గా అది ఎవరు వెళ్ళడం లేదు, చూడట్లేదు. చాలా అద్భుతమైన ప్లేసెస్ అవి. తప్పకుండా అంత దూరం వెళ్ళాం కాబట్టి అక్కడ చూడాల్సిన ప్లేసెస్ నిదానంగా చూస్తారని మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోస్ తీశాను. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో మీకు అది బ్రహ్మముఖంతో లింగం కూడా ఉంటుంది గుడి. ఆ గుడిని కూడా మీరు సందర్శించుకోండి. అది అక్కడ ఉంది. దాన్ని కూడా మిస్ అవ్వకుండా చూసి రండి ఎవరైనా అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఉంటే. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, దయచేసి అర్థం చేసుకొని సపోర్ట్ చేసి లాస్ట్ వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరుణాచలం వెళ్ళేవాళ్ళు, అలాగే వెళ్ళాలనుకునే వాళ్ళు, వెళ్ళాలని అనుకున్న ఆ స్వామి పిలుపు రాని ఇంకా ఎదురు చూసిన వాళ్ళు తప్పకుండా ఈ నా రూపంలో నేను పెట్టిన వీడియో మీరందరూ చూస్తారనే ఉద్దేశంతోనే ఈ అరుణాచలంలో లోపల వీడియో షూట్ చేశాను అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు ఒక మహర్షి కనిపిస్తున్నారు కదా, అతను కూడా చాలా మహర్షి అనమాట. ఆ మహర్షిని కూడా దర్శించుకోండి. ఇంకా మీకు వివరంగా కావాలంటే నండూరు శ్రీనివాస్ గారి వీడియోస్ చూడండి. అందులో చాలా చక్కగా చాలా వివరంగా లోపల అంతా చూపించారు. లోపల ఏమేమి క్షేత్రాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి, అవి ఎలా చూసి రావాలనేది కూడా అతను చెప్పారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి అరుణాచలం గురించి. ఒకసారి చెక్ చేయండి. అతను చెప్పిన ప్లేసెస్ని నేను ఆధారం చేసుకొని చాలా వరకు చూడగలిగాను అనమాట. తప్పకుండా వాటన్నింటి చూసి మనం కనుక వెళ్ళినట్టయితే మనం వేటిని మిస్ అవ్వకుండా అన్ని చూడగలుగుతాము. ఇది బ్లూ ప్రింట్ అనమాట. అంతకుముందు అరుణాచలం లోపల అలాగే 9 ఉన్నాయి కదా, 9 మనకి గోపురాలు, ఆ గోపురాలు, ఆ కొండ, ఆ గిరి మొత్తం కలిపి అలా అక్కడ లెఫ్ట్ సైడ్ లో పెట్టారనమాట. దానికి కొద్దిగా లైట్ సెట్టింగ్ పెట్టి ఎవరో టచ్ చేయకుండా గ్లాసెస్ పెట్టి ఉన్నాయి. తప్పకుండా ఇది కూడా చూడండి. అంటే మనం ఇదంతా కూడా మనం గిరి ప్రదక్షిణ చేసాము. మొత్తం కొండ చుట్టూ మనం తిరుగుతాం కదా, తిరిగినప్పుడు ఈ గిరి చుట్టూ తిరిగినట్టు అనమాట. మనం చాలా అనుభూతి చెందొచ్చు. మనం చూసిన తర్వాత అద్భుతం, అబ్బా ఇన్ని కిలోమీటర్లు 14 కిలోమీటర్లు స్వామి చుట్టూ ఇదంతా తిరిగాము, ఇదంతా నడిచామా అన్న భావన వస్తుంది అనమాట. తప్పకుండా మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తానన్నాను కదా, అదిగోటి అదే మనకి లోపల బ్రహ్మ తీర్థం అనమాట. ఎంత అద్భుతంగా ఉంది కదా అసలు. నాకైతే అక్కడ నుంచి రాబుద్ది కాలేదు చాలాసేపు. అక్కడ ఉన్నంత వరకు అక్కడే ఉండిపోయాను నేను. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళంగానే మనకు ఒక టెంపుల్ కనబడుతుంది. ఆ టెంపుల్లోకి మాత్రం ఖచ్చితంగా అందరూ విజిట్ చేయండి. తలుపులు వేస్తున్నా ఎవ్వరు లేరు, అయినా సరే పర్వాలేదు, మీరు మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళండి. అది కాలభైరవ టెంపుల్ అనమాట. కాలభైరవ స్వామి మన చూసారు కదా, మన కాలభైరవుడు ఎక్కడో కానీ మనకి ఉండదు.
ఎక్కడో దర్శించుకుని దక్షిణామూర్తి కానీ కాలభైరవుడు కానీ ఇవన్నీ కూడా మీరు తప్పకుండా విజిట్ చేయండి. అది దక్షిణామూర్తి రూపం అన్నమాట. అలాగే కాలభైరవుడి విగ్రహం అన్నీ ఉన్నాయి. తప్పకుండా అక్కడికి వెళ్ళేటప్పుడు అవన్నీ చూసిరండి. అలాగే చెట్టు సప్తమాతృకులు, అక్కడ సప్త ఋషులు ఆ చెట్ల పైన ఉంటారనమాట. మనకు కనిపించరు కంటికి, చాలా కష్టం మీద కనిపిస్తారనమాట. అది గిరివాలేమో. ఆ గిరిలో మనం ఆ గిరిలో నించుంటే 9 గోపురాలు కూడాను మనకి అన్నీ కనిపిస్తాయి అనమాట. 9 గోపురాలు కూడాను ఆ రింగ్లో నించొని చూస్తే. కాబట్టి ఇవన్నీ మిస్ అవ్వకండి. అన్నీ నిదానంగా అన్నీ చూసి రండి అరుణాచలం వెళ్ళినప్పుడు. నాకు అసలు ఇవన్నీ చెప్తుంటే నాకు ఎంతో అసలు ఆనందంగా ఉంది. అక్కడ కాలగంట గణపతి టెంపుల్ ఉంటుంది అక్కడ. చూసారు కదా, దాని మీద చెక్కడాలు కానీ అసలు ఆ ఏకశిల్పం మీద మొత్తం అన్నీ చెక్కారు. అది వినాయకుడి టెంపుల్. దీన్ని కూడా మీరు తప్పకుండా దర్శించుకోండి. ఆ వినాయకుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేనండి రింగు. ఈ రింగులో నించొని చూస్తే మొత్తం 9 గోపురాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే ఈ చెట్టుకి ఉయ్యాలు కట్టున్నాయి కదా, పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాలు కడితే పిల్లలు పుడతారని ఒక నమ్మకం అన్నమాట. దాన్ని కూడా దర్శించుకోండి. ఇది కూడా మండపము. ఈ మండపాన్ని కూడా దర్శించుకోండి. అసలు అక్కడ చూసేదానికి మనకి ఎంత టైం అయినా సరిపోదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది గుడి లోపల. నాకు ఇక్కడ ఎందుకో ఒక అద్భుతంగా అనిపించింది. అతనికి ఉంది కదా మనం నంది, ఆ నందికి ఎవరో బొట్టు పెట్టినట్టు ఏమో రెడ్గా అనిపించింది. మరి అది అద్భుతమా లేకపోతే ఎవరైనా పెట్టారో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. వీడియోలో రికార్డ్ అయ్యింది, మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. ఇంకెక్కడా లేదు చూడండి బొట్టులాగా. అవన్నీ మొత్తం నేను అబ్జర్వ్ చేశాను, ఎక్కడా లేదు. కానీ ఆ నందికి మాత్రం బొట్టులాగా పెట్టుంది. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయన్నమాట. ఇదొక చెట్టు. ఈ చెట్టు మీద కూడాను చాలా అంటే చాలా ఉయ్యాలు కట్టున్నాయి. పిల్లలు లేని వాళ్ళు కడితే చాలా మంచిదని, పిల్లలు పుడతారని. ఇక్కడ దక్షిణామూర్తి రూపం చూసారు కదా, ఇది దక్షిణామూర్తి. ఇది కూడా నేను ఇందాక చెప్పాను కదా దక్షిణామూర్తి విగ్రహం కనిపిస్తుందని, అది ఇదే. తప్పకుండా దండం పెట్టుకోండి. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎన్నెన్ని అద్భుతాలు అంటే అన్నెన్ని అద్భుతాలు. అసలు అక్కడ ప్రతిదీ అద్భుతమే. రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళిన దగ్గర కూడా పైన రమణ మహర్షి ఆశ్రమం పైన విరూపాక్ష గుహల దగ్గర మీకు ఇది కనిపిస్తుంది, మారేడు చెట్టు. మీకు ఎవరైనా చూసారా, అబ్జర్వ్ చేశారా? చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అక్కడ కూడా విపరీతంగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అతను ఏళ్ళనటి ఎప్పటి నుంచో ఉన్న వృక్షాలు ఉన్నాయి పైన. ఆ వృక్షాలను ఒకసారి పట్టుకుంటే మనలో నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. అది ఒక బలమైన పెద్ద నమ్మకం అన్నమాట. కంపల్సరీగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చెట్టుని ఒకసారి హక్ చేసుకోండి, టచ్ చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ మారేడు చెట్టు మేము చూసాము. అక్కడ ఎవరైనా మీరు చూసారా? విరూపాక్ష గుడికి వెళ్ళేటప్పుడు పైన ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేయండి. చూస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అక్కడ నుంచి నించొని చూస్తే 9 గోపురాలు కూడా చాలా చక్కగా కనిపిస్తాయి మనకి. అన్నీ కనిపించాయి. అలాగే మీకు చెప్పాను కదా, ప్రతి శిల్పకళ అసలు ఎలా చెక్కారో అర్థం కావట్లేదు. జల్లిలా చెక్కారు. ఆ ఒకే శిల్పం, ఒకే రాయి. ఆ రాయి స్తంభం అనమాట. ఆ స్తంభాన్ని చూడండి ఎలా చెక్కారో. ఇంకా లోపలికి వచ్చినప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో వినాయకుడు ఉంటుంది. వినాయక స్వామికి దర్శించుకోండి. వినాయకుడిని దర్శించుకుంటే మీకు రైట్ సైడ్లో చిన్న నంది కనిపిస్తుంది. ఆ నందీశ్వరుని కూడా దర్శించుకోండి. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మీకు రైట్ సైడ్లో మీకు నటరాజ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. అంటే విగ్రహం ఉంటుంది. ఆల్రెడీ మేము దాదాపు లోపలికి వచ్చేసాము. ఇక లోపల వీడియో తీయకూడదు అనుకున్నాను, అందుకే తీయలేదు. ఇక్కడతో లోపలిదైతే ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక ఎదురుగా అగ్ని జ్వాలల్లో స్వామివారి దర్శనం అనమాట. బయట మనకి జ్వాల వెలుగుతూ ఉంటుంది. ఆ అరుణగిరినాథుని జ్వాల బయట వెలుగుతూ ఉంటుంది. అది దాటిన తర్వాత రైట్ సైడ్లో నటరాజు స్వామి ఉంటారు. అది దర్శించుకున్నాక మనం ఇంకా స్వామివారి దర్శనంకి వెళ్ళిపోతాము. స్వామివారి దర్శనం చేసుకున్నాక అమ్మవారి దర్శనం ఉంటుంది. అమ్మవారి దర్శనం అయినాక మీకు బయట ఇది ఉంటుంది అనమాట. ఒకసారి పైకి చూస్తే దర్శనంకి వెళ్ళే ముందు పైన పెద్ద పెద్ద గంటలు అనమాట. అంటే అంతకుముందు ఆ స్వామికి ఆ గంటతో లేపేవారేమో, లేకపోతే ఆ గంట ధ్వనులతో ఆ స్వామికి అభిషేకాలు చేసేవారేమో తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చేయట్లేదేమో, కట్టున్నాయి. కానీ అప్పుడైతే ఆ పట్టి లాగే మనుషులు కూడా అంత బలంగా ఉండేవాళ్ళ అనిపించింది.
ఆ గంటలు కట్టారు. కానీ అసలు ఎంత అద్భుతమో చూడండి. ముందు మనం దర్శనంకి వెళ్ళే ముందు నేను జ్వాల అని చెప్పాను కదా, ఆ జ్వాల ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. పైన పెట్టారు. ఆ ఆ జ్వాల దాటుకుంటూ మనం కొంచెం ముందుకెళ్తే మనకి స్వామివారి దర్శనం ఉంటుందన్నమాట. అసలు అంత అద్భుతంగా ఉందంటే ఆ టెంపుల్ లోపల కట్టడాలు కానీ అసలు వర్ణించలేదనమాట. నటరాజ స్వామి దర్శనం అనమాట. తప్పకుండా ఇది దర్శించుకోండి. అలాగే లోపల మీకు దర్శించుకున్నాక కొద్దిగా రైట్ సైడ్లో బావులు కనబడతాయి చూడండి. బావి అంటే వాటర్, అప్పట్లో వాటర్ నూతిపిల్లి అంటారు కదా, దాంట్లో బావి అంటే వాటర్ దాంట్లో తోడి ఇవన్నీ కట్టడానికి ఏదైనా వాటర్ ప్రజలకి ఒక అవసరానికి వాటర్ని అందులోంచి తీసారేమో అనిపించింది. చాలా అంటే చాలా బావులు ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడైతే మోటార్ సిస్టమ్ ఉండి మోటార్ వేసి మోటార్ ద్వారా తీస్తున్నారేమో. అలాగే లోపల ఇంకా కొద్ది లోపలికి వెళ్తే మీకు మొత్తం చిత్రగుప్తుని టెంపుల్ అవన్నీ ఉంటాయి. అవన్నీ చెక్ చేయండి, అవన్నీ చూడండి, అవన్నీ దర్శించుకోండి. నిదానంగా వెళ్ళి అన్నీ చూసుకొని అంతా బయటకు వచ్చిన తర్వాత మీకు ఏదైనా దగ్గర ఏమైనా కర్పూరం ఉన్నా లేదా ఇంకేదైనా ఉన్నా దీపాలు పెట్టాలనుకుంటే ఇక్కడ పెట్టవచ్చు అనమాట. ఇక్కడ మీకు యాక్చువల్గా 50 రూపీస్లో దీపాలు అమ్ముతారు. అక్కడ కూడా నెయ్యి ఉంది చూసారా, మీరు గజాలు వేస్తున్నాయి, అబ్జర్వ్ చేయండి. పెద్ద పెద్ద నెయ్యిలు అనమాట. ఇక్కడ నుంచి మేము ఆది అన్నమయ్య టెంపుల్కి వెళ్ళాం, నైట్ అయింది. అది కూడా చాలా చూడవలసిన పవిత్రమైన ప్లేస్ అనమాట. తప్పకుండా అందరూ విజిట్ చేయండి. నేనైతే మా పాప బాబుని తీసుకొని ఈవినింగ్ పూట గిరి ప్రదక్షిణ సమయంలో ఆటో అతనికి అడిగితే ఇది కూడా చూపించాడనమాట. అది కొద్ది లోపలికి ఉంటుంది. గిరిప్రదక్షిణ చేసే టైంలో మనకి టచ్ అవ్వదు. రైట్ సైడ్లో కొద్ది లోపలికి వెళ్ళాలన్నమాట. ఒక 200 మీటర్స్ అలా లోపలికి వెళ్ళాలి. మనం అడవుల్లో గిరిప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి ఈ గుడి లోపల దర్శించుకోలేము. కానీ తప్పకుండా వీలుంటే దీన్ని కూడా దర్శించుకోండి. లేదంటే తర్వాత ఆటో అని అడిగినా కూడా మనం తీసుకెళ్ళి చూపిస్తారు. గిరిప్రదక్షిణ చేసే టైంలో ఈ ఆది అన్నమయ్య టెంపుల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ గుడి కూడా ఖచ్చితంగా మీరు వెళ్ళి తీరాల్సిందే అనమాట. అరుణాచలం వెళ్ళిన తర్వాత ఆది అన్నమయ్య టెంపుల్కి కంపల్సరిగా విజిట్ చేయండి. ఇక్కడ కూడా చాలా అద్భుతమైన సంఘటనలు జరిగాయి. చాలా అద్భుతమైన ప్లేస్ ఇది కూడా నండూరి గారి శ్రీనివాస్ గారి వీడియోస్లో చెప్పారు. ఇక్కడ జరిగిన చరిత్ర అవన్నీ కూడాను ఒకసారి చెక్ చేయండి. చాలా మంచి ప్లేస్, చాలా అద్భుతం ప్లేస్. ఇక్కడ ఒక మొక్క ఉంది. అసలు ఇవన్నీ కూడాను మనం తెలుసుకున్నాక వెళ్ళి చూస్తే చాలా అనుభూతి చెందుతాం అనమాట. ఇంత అద్భుతమైన ప్లేస్ కదా అనిపిస్తుంది. మనం వచ్చినందుకు మన జన్మ కూడా ధన్యమైంది కదా అనిపిస్తుంది అనమాట. అంత అద్భుతమైన ప్లేస్. చూసారు కదా, కట్టడాలు కానీ ఆ శిల్పకళలు కానీ అసలు వర్ణించలేదు అనమాట. అంత అద్భుతంగా ఉన్నాయి. ఈ వీడియోని ఇంతవరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ అండి మీ అందరికీ. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొంతమందికి షేర్ చేస్తే మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. అలాగే ఇంకొంచెం ముందుకు వచ్చాక లెఫ్ట్ సైడ్లో మీకు ఒక చెట్టు కింద ఒక వినాయక టెంపుల్ ఉంటుంది. కంపల్సరీగా దర్శించుకోండి. ఆరోగ్య ప్రదాత అని ప్రసిద్ధి అనమాట వినాయకుడు. ఆ వినాయకుడు అనమాట ఆ కొండ పైనుంచి వచ్చి జారిపడి ఇక్కడ పడింది అనేది అక్కడ ప్రజలు చెప్పారనమాట. అక్కడ నమ్మకం కాబట్టి దాన్ని కూడా దర్శించుకోండి. అలాగే రమణ మహర్షి ఆశ్రమం, అలాగే విరూపాక్ష గుహలకు కూడా వెళ్ళండి. మేము వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి వ్యూ పాయింట్ అనమాట. 9 గోపురాలు కనిపిస్తాయి అన్నా కదా పైనుంచి, అది ఆ గోపురాలు. అలాగే రమణ మహర్షి ఆశ్రమం పైకి వెళ్తారు. విరూపాక్ష గుహలోకి వెళ్ళిన తర్వాత మీకు అసలు అద్భుతం అనమాట. అసలు రమణ మహర్షి అప్పట్లో ఆయన వేలి ముద్రలు అలాగే కాలి ముద్రలు కూడాను మేము చూసాము. వాటిని షేర్ చేసుకుందాం ఉద్దేశంతో నేను కొన్ని వీడియోస్ తీశాను అనమాట. వాటిని తప్పకుండా మీరందరూ చూస్తారనే నమ్మకంతో ఈ వీడియోని ఇంతవరకు పొడిగించినందుకు మీరు నన్ను తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఈ వీడియోని ఇంకా చాలా వీడియోస్ అనేవి నేను కట్ చేసి తీసాను అనమాట, లెంత్ ఎక్కువ అవుతుందని. కాబట్టి మీరందరూ మిస్ అవ్వకుండా ఈ వీడియోని పూర్తిగా చూస్తారని అలాగే చూస్తున్నారని భావిస్తున్నాను. ఇంకా మీకు కాళీ ముద్రలు అలాగే వేలి ముద్రలు కూడా చూపిస్తాను. రమణ మహర్షి అక్కడ తిరిగాడిన ప్లేస్లో మనకి ఎలా అంటే అతను బొట్టు పెట్టుకునే ప్లేస్ అనమాట.
ఆ బొట్టు పెట్టుకున్న ప్లేసు, అలాగే అతను నడియాడిన కాళ్ళు ముద్రలు అన్నీ విరూపాక్ష గుహల పైన కొండపైన రైట్ సైడ్లో ఉన్నాయి. మేము అక్కడ ఒక అతను శిల్పాలు చెక్కుతుంటే అతనికి అడిగానమాట కొన్ని విషయాలు. అతను మనకు తమిళంలో చెప్తున్నారు, అర్థం కాలేదు. కానీ అది ఒక అద్భుతమైన ప్లేస్ అని మాత్రం అతని మాటల్లో మాకు తెలిసింది. అదే చేతివృత్తిగా వాళ్ళు అప్పటి నుంచి కూడాను అక్కడున్న రాళ్ళతో కళాఖండాలు చేసి అమ్ముతున్నారు. చూడండి అసలు చిన్న చిన్న ఏనుగులు, అలాగే దీపం పెట్టుకునేవి, వీటన్నిటిని కూడా అక్కడ పెట్టుకొని అమ్ముకొని అదే వాళ్ళ చేతి వృత్తినే నమ్ముకొని ఇప్పటికీ అసలు ఎప్పటి నుంచో ఆ కొండపైన అవి అమ్ముకుంటూ జీవనం చేస్తున్నారట. అక్కడి నుంచి ఇక్కడి నుంచి క్యారేజ్ తెచ్చుకొని అక్కడే అసలు ఆ ప్లేస్లో పుట్టడమే ఒక అద్భుతం. అంటే ఆయన ఆ చేతి వృత్తిని నమ్ముకొని ఇప్పటికీ అక్కడ జీవనం సాగిస్తున్నాడు ఆ పెద్ద ఆయన. మేము లోపలికి వచ్చేసరికి ఇక చూడండి, ఇక్కడ మా పాప కూర్చుంది కదా, ఆ కూర్చునే ప్లేస్లో అక్కడ కూర్చొని ఆ 3 వేడి ముద్రలు అనమాట, అక్కడ విభూది రాశారు, విభూది పెట్టారు. ఆ 3 అచ్చులు అయితే అలానే ఉన్నాయి. అది కానీ ఆ స్పర్శ చూడండి, అసలు నాకు స్పర్శించుకుంటుంటే అసలు నాకు ఏదో అనిపించింది. అతని దగ్గర నుండి చూసినా, దగ్గర నుంచి అతని కాళ్ళని స్పర్శించుకున్నానా అన్నట్టు అనిపించింది. అవన్నీ కాలి ముద్రలు అనమాట. ఆ కొండపైన ఇప్పటికీ స్థిరస్థాయిగా నిలిచిపోయాయంటే అసలు మహా అద్భుతం కదా. రమణ మహర్షి, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.